సింహాలు కావచ్చు, తోడేలు కావచ్చు, లేదంటే నక్కలు కావచ్చు. నక్కలు అంటే ఇటువంటి ప్రాంతాల్లో నక్కలు ఉంటాయి, కానీ అవి అంత ఎక్కువగా ఉండే నక్కలైతే కాదు. ఒక్కోసారి ప్రజలున్న మధ్యలో కూడా అవి వచ్చేస్తూ ఉంటాయి. వాటిని పట్టుకుంటారు, ఫారెస్ట్ ఆఫీసర్లకి అప్పచెప్పేస్తారు. సో అలాగే ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో కొండ చిలువ, పైథాన్, సో అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాటి సంచారం ఉంది. సాధారణంగా పొలాల్లోనే రైతులు కంటపడతాయి ఈ కొండ చిలువలు. అలాగే రోడ్ల మీద కూడా అనుకోకుండా ఒక్కొక్కసారి నైట్ టైం అవి రోడ్డు దాటుతూ కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా సంగారెడ్డి, కాకినాడ, తుని, సిహెచ్, అగ్రహారం, ఈ దోండువాక, ఇవన్నీ కూడా అటవీ ప్రాంతాలు కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి సంచారం ఉంటుంది. సో అవి కనిపిస్తున్నాయి. మరీ లేవు అని చెప్పేట్లా ఉన్నాయని చెప్తున్నాడు, కానీ మరి అంతలా దాడి చేసే ఆ జంతువు అయితే అలాంటి కొండ చిలువలు అయితే లేవు సార్. ఒకవేళ అలాంటి కొండ చిలువ బారిన పాప గనక పడి ఉంటే నిజంగానే కొంతమంది ఊహాగానాలు ఏదైతే బయటికి వ్యక్తం చేస్తా ఉన్నారో ఆ రకంగా ఏదైనా దాడి జరుగుంటే ఆ కొండ చిలువ ఎక్కువ దూరం ప్రయాణించలేదు, ఎక్కువ దూరం ఆ బరువుతో అది పాకలేదు. దగ్గరలోనే ఒక 100 నుంచి 200 మీటర్స్ లోపే అది ఉంటుంది. ఎక్కడో చోట అది ముడుచుకుని ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళ బృందాలు సెర్చ్ చేస్తున్నప్పుడు వారికంత ఖచ్చితంగా పడుతుంది. సాధారణంగా మనిషి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే పాములు, ఇలాంటి పైథాన్లు వాటిని ఏం చేయకపోయినా కానీ ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి అవి రివర్స్లో కాటు వేసే ప్రయత్నం చేస్తాయి. మరి దగ్గరగా 500 నుంచి 600 మంది పోలీసులు వెతికే ప్రయత్నం చేస్తున్నారే, ఇంత అంతా కూడా తిరిగారే, ఏ ఒక్కరిపైన కూడా అంటే ఏ ఒక్కరికి ఆ కొండ చిలువ కనిపించలేదు. అలాంటి కొండ చిలువ నడిచి వెళ్తున్నప్పుడు దాడి చేసిన ఇది కూడా లేదు. సరే, ఇప్పటి వరకు మొత్తం కూడా వెతికారు. అసలు ఏ ఏ జంతువులు కనిపించాయి అడవి అని చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు ఏ జంతువులు కనిపించాయి? కనీసం ఏదో ఒక జంతువైన, చిన్న జంతువైన, ఇప్పుడు అడుగు పందులు అంటున్నారు, మరి అడుగు పంది కనిపించిందని చెప్పారా? సరే, ముళ్ళ పందులు అంటున్నారు, ముళ్ళ పంది కనిపించిందని చెప్తున్నారా? అసలు అటువంటి వివరాలు ఏమీ కూడా లేవు. ఎంతసేపు అడవిలో ఎత్తుకుతున్నాం, కొండపైకి ఎక్కుతున్నాం. సో ఇవే రోజు రోజుకి బయటకు వస్తా ఉన్నాయి. అండ్ ఇంకొకటి మరీ ముఖ్యంగా ఇటు ఫారెస్ట్ ఆఫీసర్స్కి అలాగే పోలీస్ ఆఫీసర్స్కి సరైన సయోధ్య లేదు. నిన్న క్లియర్గానే వారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైపోయింది. పోలీస్ ఆఫీసర్ ఆయన ఏం చెప్తున్నారు, ఎస్పీ బిందు మాధవ్ గారు ఆయన ఏం చెప్తున్నారు, జంతువులు దాడికి గురై ఉండాలి, లేదంటే ఇంకా ఏదైనా జరిగి ఉండాలి. వర్షంలో ఆ వర్షపాతంకి నీరు ఏదైతే వస్తుందో ఆ నీరు వల్ల వరద ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉంది. మేము ఆ రకంగా కూడా సెర్చ్ చేస్తా ఉంటూ కూడా అతను చెప్తా ఉన్నాడు. పాప మిస్ అయిన కొన్ని గంటల్లో కూడా కొన్ని నిమిషాల్లోనే అందరూ వెతికే ప్రయత్నం చేశారు. సుమారు ఆ ఒక్కరోజు ఆ గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు 100 నుంచి 150 మంది వరకు కూడా ఆ పొలం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా వెతికే ప్రయత్నం చేశారు. వర్షం పడట్లేనట్లు పడింది, కానీ ఎక్కడ కూడా పాప ఆచూకీ తెలియలేదు. సరే, పాప ఆచూకీ తెలియలేదు, మరి మనుషులు ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు కనీసం కుక్కన్న బయటికి రావాలి కదా, కుక్కన్న వారిని పసిగడుతుంది కదా, కుక్కన్న మొరగాలి కదా. ఆ మొరిగిన అరుపులు మనిషి చెవులకి ఈజీగా వినిపిస్తాయి కదా, మరి ఎందుకు వినిపించలేదు? సో ఇక్కడ క్లియర్గా మేము మొదటి నుంచి కూడా చెప్పే ప్రయత్నం ఏంటంటే, సార్ ఎంతసేపు అడవి చుట్టూ తిరగడం కాదు, రండి అడవి నుంచి బయటకు వచ్చి ఆ తుని బస్ స్టేషన్కి, రైల్వే స్టేషన్కి, టోల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజెస్ని 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని బృందాలుగా ఇక్కడ ఎలా అయితే విడిపోయారో అక్కడ కూడా మీ టెక్నికల్ టీం కొన్ని బృందాలుగా విడిపోయి వాటిని సెర్చ్ చేస్తే ఖచ్చితంగా పాపకు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికే ఛాన్స్ ఉంటుందని మేము చెప్తా ఉన్నాం. అలాగే అదే సీసీటీవీ ఫుటేజ్లో ఇప్పుడు ఏదైతే కుక్క ఉందో ఆ కుక్క ఎలా వెళ్ళిందో మళ్ళీ అలానే వెనక్కి వచ్చింది కాబట్టి వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, ఖచ్చితంగా సీసీటీవీలో కనిపిస్తుంది కదా. సో ఆ కుక్క కదలికలను బట్టి కూడా ఏదైనా తెలిసే అవకాశం ఉంటుందంటూ కూడా మేము వారికి మొదటి నుంచి కూడా చెప్తున్నాం. కానీ ఎంతసేపు అడవి చుట్టూనే తిరుగుతున్నారు. ఒక పక్క ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు భయంకరమైన జంతువులు లేవు సార్ అని చెప్పి, అయినా కానీ పోలీస్ ఆఫీసర్లు మాత్రం ఇక్కడే ఏదో జరుగుతున్నట్టుగా కూడా, వారు ఏదో దాడికి గురైనట్టుగా కూడా ఇక్కడే వారు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించి అంటే ఒక పక్క ఫ్యామిలీ వాళ్ళేమో చాలా బాధపడుతున్నారు, అంటే వారిపైన కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. కానీ ఒక పక్క తల్లి పైన, సో తల్లి సరిగ్గా అంటే అసలు తల్లి కళ్ళల్లో బాధే కనిపించట్లేదు, తల్లి ఏడుపు లేకుండా మాట్లాడుతుందని చెప్పేసి కూడా కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు.
ఆ తల్లి 6 నెలలు బిడ్డని ఇప్పుడు ఆమె చేతిలో ఉంది. ఆమె కొంచెం ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. ఆమెకు పాలు ఇవ్వాలి కదా. ఆ తల్లి ఎవరైతే మొదటి పాప ఉందో జాహ్నవి పైన బెంగతో ఉంటే మరి చిన్న పాప పరిస్థితి ఏంటి? కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అనుమానం వ్యక్తం చేయాలి, చేయొద్దు అనట్లే. కానీ మరీ ఏడవట్లేదేంటి, బాధే లేదేంటి, ఈ రకంగా కామెంట్స్ చేయడం కూడా తప్పని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ తాజాగా మొత్తానికి 10వ రోజు అయిపోయింది. 10వ రోజు కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఈరోజు 11వ రోజు. 11వ రోజుకి వచ్చేసాం. ఈ రోజు ఏంటి పోలీసులు ఈరోజు ఏంటి ప్రథమంగా ఈరోజు ఏం కనిపెట్టారు? మొదట్లో కుక్క క్లూ కనిపెట్టారని చెప్పేసి అంటున్నారు. అది పోలీసులు కనిపెట్టిన క్లూ కాదు. అది పోలీసులు కనిపెట్టి ఎక్కడో వెతికి తెచ్చిన క్లూ కాదు. దానంతటా అది వచ్చింది కుక్క వాళ్ళ ఇంటికి. సో దాని గురించి కూడా నేను ఒక చిన్నగా అంటే నేను అనుమానించింది. ఇంకా కొన్ని మీడియా ఛానల్స్ ఏం చెప్తున్నాయి ఆ కుక్క దాని గురించి కూడా ఒకసారి నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఏదైతే ఆ క్లూ అనుకుంటున్నారో కుక్క వెనక వచ్చిన తర్వాత కనీసం దానికి ఏమైనా టెస్టులు చేస్తే బాగుండు, ఏమైనా ఎక్స్రేస్ తీస్తే బాగుండు. కుక్క ఒంటిపైన గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఏ మృగం చేసింది అటువంటి టెస్టులు చేస్తే ఆ రోజు నుంచే కనుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక ఆధారాలు దొరికేవి. కానీ దానికి వైద్యం చేపించి ఆహారం తినిపించి ఏదో ఒక డాగ్ స్క్వాడ్లో దాన్ని ట్రైనింగ్ ఇచ్చినట్టు దాన్ని స్పెషల్గా ట్రీట్ చేసి దానికి GPS అమర్చి ఆ కుక్కతో పాపని వెతికే ప్రయత్నం చేశారు. సో ఇంకా వీధి కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చే డాగ్లకి అసలు పెద్ద తేడా ఏముంది? ఇవే స్మెల్ చూసి కనిపెట్టేస్తే ఇంకా ట్రైనింగ్ ఇవ్వడం ఎందుకు? కుక్కలకి అవసరం లేదు కదా. సో ఇదొక పోలీసుల దగ్గర నుంచి ఇదైతే ఈ విషయానికి సంబంధించి అయితే నాకు నచ్చలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే కుక్క అడవిలో ఏదైనా పాప జంతి దాడి చేస్తున్నప్పుడు, కుక్క అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకవేళ కుక్క కూడా దాడికి గురైతే కుక్క ఎక్కువ దూరం ప్రయాణించదు. ఇక ఏదైనా ఇంకా దారుణమైన ఇంకా కొంచెం క్రూర జంతువు దాడి చేసినా కుక్క అరుపులు వినిపిస్తాయి, కుక్క మొరుగుతుంది. వీళ్ళు ఏ మూలకెళ్ళినా కుక్క అరుపులైతే సాధ్యమే కదా. ఇంటికి వచ్చిన తర్వాత అది మొరిగింది కదా. సో కుక్క అరుపులు ఖచ్చితంగా వినిపిస్తాయి. సో అలా తెలుస్తుంది. కాబట్టి తెలియలేదు కాబట్టి ఎవరో కిడ్నాప్ చేశారు జాహ్నవి పాపని. కిడ్నాప్ చేస్తున్నప్పుడు వారితో పాటు కూడా కుక్క వెంబడించి వెళ్ళింది. దగ్గరగా 8 నుంచి 9, 10 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళిపోయింది. సో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు సో వాళ్ళిద్దరి మధ్య వేరు అయిపోయారు. సో వారికి తెలియకుండానే విడిపోయారు వాళ్ళు. సో దీంతో కుక్క ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఇంతసేపు జాహ్నవి పాప ఉందని చెప్పేసి అక్కడికి ప్రయాణించింది. సో అక్కడి నుంచి వెనక్కి తిరిగి రావడానికి 3 రోజులు టైం పట్టిందని చెప్పేసి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి, జాహ్నవి పాపను తీసుకెళ్ళడానికి కుక్కను ఎక్కడైనా కట్టించి బంధించేశారేమో, ఎవరికి తెలియకుండా వేరే ప్రాంతంలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో బంధించారేమో. కుక్క దానంతట అది తప్పించుకుని వచ్చిందేమో ఆ తాడు తెంచుకుని. లేదంటే పోలీసుల యొక్క ఏదైతే ఇప్పుడు సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి కావాలని కుక్కను వాళ్ళు విడుదల చేశారేమో. సో ఇవన్నీ కూడా డౌట్స్ రేజ్ అవుతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈరోజు పాపకు సంబంధించి ఆచూకీ అయితే తెలియలేదు. ఏదైతే ఇప్పుడు బొమ్మల గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ రక్తపు మరకలున్న ఆ బొమ్మలు పెట్టింది కూడా ఎవరో కాదు, పోలీసులే. ఎస్ఐ గారు కృష్ణాచారి గారు అక్కడ బొమ్మలు పెట్టారు. ఎందుకంటే సీసీ కెమెరాస్ అక్కడ అమర్చి ఏమైనా జంతువులు వస్తాయేమో అని చెప్పి అక్కడ అమర్చారు. ఇప్పుడు ఆ బొమ్మల పైన ఉన్న ఆ రక్తం కూడా కోడి రక్తమే. అది ఏదో ఎవరిదో రక్తం కాదు, కోడి రక్తమే. అవి తీసుకొచ్చి ఏమైనా జంతువులు వస్తాయేమో దాని ఆధారంగా పట్టుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం. సో ఎంతమంది తిరుగుతున్నప్పుడే జంతువులు ఎక్కడ కూడా కనిపించలేదు. సో మరి జంతువులు ఎలా వస్తాయి ఆ బొమ్మలు పెడితే? సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అండ్ పోలీసులు ఇకనైనా CCTV ఫుటేజెస్ చెక్ చేసే ప్రయత్నం చేయండి, టీమ్స్ కింద డివైడ్ అయిపోయి. అండ్ ఇప్పటివరకు ఆ CH అగ్రహారంలోని ఏదైతే టవర్ ఉందో ఆ టవర్లో కనెక్ట్ అయి ఉన్న మొబైల్స్ 4500 వారి కాల్ డేటాని చెక్ చేయండి, డంప్ కాల్ వెరిఫికేషన్ చేయండి. తర్వాత IDPR, ఇంటర్నేషనల్ డేటా ప్రొడక్షన్ రిలేషన్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే వాట్సాప్ కాల్ కావచ్చు, లేదంటే IMO కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మెసెంజర్ కాల్ కావచ్చు. వీటికి సంబంధించిన డేటా ఈ డంప్ కాల్లో రాదు, ఆ వెరిఫికేషన్లో దీనికి సంబంధించిన డేటా రాదు. సో వీళ్ళ పర్మిషన్ తీసుకుని ఎవరైనా సరే ఈ పాప గురించి సంబంధించి ఏదైనా డిస్కషన్ చేసినా ఆ రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు,
ఆ రోజు వాళ్ళ కార్యాచరణ ఎలా నడిచింది అనే విషయాలు కనుక తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పాప యొక్క ఆధారాలు దొరికే అవకాశం అయితే ఉంటుంది. నమస్తే, నేను మీ తేజ. జాహ్నవి మిస్సింగ్ కేసులో రోజుకొక కొత్త ట్విస్టులు బయటపడతా ఉన్నాయి. ఎస్, ఈరోజు ఎక్కడైతే జాహ్నవి చివరిసారిగా ఆమె మిస్ అయిందో, ఎవరైతే ఆ వ్యక్తి చూశాడో ఆ ఏరియా, ఆ కంచె దగ్గర ఒక బొమ్మ కనిపించింది. అలాగే ఆ బొమ్మకి కొన్ని రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అలాగే జీడి తోట ఏదైతే చెప్తా ఉన్నారో ఆ జీడి తోటలో కూడా ఒక బొమ్మ ప్రత్యక్షమైంది. ఆ బొమ్మకు కూడా రక్తపు మరకలు ఉన్నాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ 16వ తారీఖు వరకు జాహ్నవిని పట్టుకోవాలి కంపల్సరీ కానీ కొంతమంది జ్యోతిష్యులు బయటకు వచ్చి వ్యాఖ్యలు చేశారు. అమావాస్య లోపు పట్టుకోవాలంటూ కూడా చాలా మంది మాట్లాడారు. మన ఛానల్లో కూడా ఒక ఆస్ట్రాలజర్ సురేష్ అనే వ్యక్తి ఖచ్చితంగా పాపని 15-16 తేదీలోపు పట్టుకుని తీరాలంటూ కూడా ఆయన మాట్లాడారు. లేదంటే పాప ఆచూకీ తెలియడం చాలా కష్టం అవుతుందంటూ కూడా ఆయన చెప్పారు. సో ఎలా అయినా సరే అమావాస్య లోపు పాపని పట్టుకుని తీరాల్సిందంటూ కూడా చాలా మంది ఆస్ట్రాలజర్స్ చెప్పారు. అయితే అమావాస్య వెళ్ళిపోయింది, పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి ఆచూకీ లేదు. నిన్న కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందంతో వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ కొండ ప్రాంతం, ఆ అడవి ప్రాంతం, ఆ జీడి తోటల దగ్గర కూడా మొత్తం పూర్తిగా వర్షపాతం కావడం వల్ల ఎవరు కూడా వెళ్ళలేకుండా అక్కడ పోయింది. దీంతో ఆపరేషన్ కి బ్రేక్ పడింది. సో దీంతో ఈరోజు మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే డాగ్ స్క్వాడ్ వీళ్ళందరూ కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈరోజు ఇదే టైంలో అనుకోకుండా ఒక 2 బొమ్మలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. సో ప్రస్తుతం దీని గురించి బయట టాక్ నడుస్తూ ఉంది. అసలు ఆ బొమ్మలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అంటే సాధారణంగా ఇటువంటి అన్ని కూడా పొలాల్లో పెడతారు. ఏదైనా పంటని నాశనం చేస్తాయని ఒక బోన్ లాంటిది ఏర్పాటు చేసి ఇలాంటి బొమ్మల్ని పెట్టి ఆ దాడి చేసే జంతువుల్ని పట్టుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రైతులు. చాలా మంది పొలాలు ఉన్నవారికి, వ్యవసాయం చేసేవారికి ఇది అర్థమవుతుంది. ఇటువంటి పద్ధతిలోనే పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా అలానే జీడి తోటలో, అలాగే ఎక్కడైతే కంచె దగ్గర పాప కనిపించింది అన్నారో అక్కడ ఆ కంచెని మీరు క్లియర్గా చూడొచ్చు విజువల్లో. ఆ కంచెకి తగిలించి ఒక బొమ్మను పెట్టేశారు, దానిపైన రక్తపు మరకలు ఉన్నాయి. సో ఆ రక్తపు మరకలు ఏంటి, ఎవరివి? సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భయాందోళన చెందుతున్నారు. అసలు బొమ్మలు పెట్టడం ఏంటి? గత కొన్ని రోజుల నుంచి క్షుద్ర పూజలు అంటున్నారు, అమావాస్య అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఒడిశా తీసుకెళ్లిపోయారని మరికొంతమంది, అడవిలోనే జంతువు దాడికి గురైందని మరికొంతమంది. అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. సో ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆచూకీ కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కట్ చేస్తే ఈరోజు బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. సో ఆ బొమ్మలు చూడగానే, నిజంగా ఆ బొమ్మలు చూడగానే, ఆ బొమ్మల పైన ఉన్న ఆ రక్తపు మరకలు చూడగానే ప్రతి ఒక్కరికి కూడా భయం పట్టుకుంది. అఫ్కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కావట్లే. ఎంతసేపు పోలీసులు, ఆ డాగ్ స్క్వాడ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా అడవి చుట్టూనే తిరుగుతున్నారు. అటు 500 ఎకరాలు వెతికారు, ఇటు 500 ఎకరాలు వెతికారు. అలాగే వారు పనిచేస్తున్న 49 ఎకరాలు కూడా వెతికారు. కానీ ఎక్కడా కూడా పాప ఆచూకీ తెలియలేదు. ఇక ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా తేల్చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ నిన్న క్లియర్గా చెప్పారు, సార్